నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. పక్కా లోకల్ ఏపీ అప్డేట్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆలూరులోని అరికెల గురుకుల పాఠశాలలో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన గురుకులంలో విద్యార్థులు మద్యం సేవిస్తూ సిగరెట్లు కాలుస్తూ కెమెరాకు ఫోజులు ఇవ్వడం కలకలం రేపుతోంది. ఈ వీడియోలు బయటికి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత దారుణమైన విషయం ఏంటంటే, ఒక ఉపాధ్యాయుడే విద్యార్థులను ఈ వ్యసనాల వైపు ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీనిచ్చారు. అందరూ గ్లాసులు పట్టుకో, గ్లాసులు పట్టుకో, గ్లాసులు పట్టుకో, గ్లాసులు దగ్గర పెట్టుకోలే ముగ్గురు అమ్మగారుగా ఎంత లా అండ్ ఆర్డర్ ఎంత పనికిమాలిన అయిపోయిందో చూస్తుంటే మనకి చాలా దుర్మార్గంగా అనిపిస్తుంది. ఇక్కడ టీచర్లు మరి ఏం చెప్పాలన్నా భయపడుతున్నారు. వంట చేసేవాళ్ళు కానీ వంట చేసేవాళ్ళు ఆయనకి ఎదబడి వంట చేసేవాళ్ళు 2 రోజులు మానుకున్నారు. ఆయనకి ఎదబడి లెటర్ పెడితే మాకు ఇబ్బంది ఆడ మాకు అనే విధంగా. ఎందుకంటే వాళ్ళు చాలా దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 15 సంవత్సరాల నుంచి వాళ్ళే వంట చేసేది. 25 సంవత్సరాల నుంచి వంట చేస్తున్నారు వాళ్ళు. అయినా ఈ రోజు వాళ్ళు ఎదబడి ఈయనకి ఎదబడి వంట చేసేది మానుకున్నారు. ఈ చంద్రబాబు నాయుడు అసలు విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసినాడు. విద్య అనేది లేకున్నట్ల ఇక్కడ డ్రగ్స్ మందే. నీళ్ళ మనకు వాటర్ దొరకదు కానీ మన ఆలూరు కాన్స్టిట్యూన్సీ లోన మందు మాత్రం పిచ్చలు విడిగా ఎక్కడ చూసినా కానీ స్కూల్లో దొరుకుతుందంటే లెక్కేసుకోండి మీరు. ఎంత దిగజారిపోయిందో. ప్రస్తుతం ఆయమ్మ డ్రగ్స్ లేనే ఆంధ్రప్రదేశ్ చేసినది ఆయమ్మ. అక్కడేమైందా హోంమంత్రి గారు, ఇదంతా చూతురా మా తల్లినువా, మా ఆలూరు కాన్స్టిట్యూన్సీ లో చూతురానువా. ఎక్కడ చూసిన డ్రగ్స్, మా ఆలూరు కాన్స్టిట్యూన్సీ డ్రగ్స్ అనేది తెలియదు. మా ఆలూరు కాన్స్టిట్యూన్సీ ఎవరికి ఏదో మందు అనేది తెలుసు కానీ డ్రగ్స్ అనేది తెలియదు. ఎంత లా అండ్ కాకినాడలోని పలు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. 4 ఇళ్లలో దొంగతనం చేసిన కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 117 గ్రాముల బంగారం, వెండి, 1,90,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. సిటీలో జరుగుతున్న బైక్ దొంగతనాలను త్వరలోనే అరికడతామని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. హౌస్ బ్రేకింగ్ అయ్యి బంగారం పోయిన కేసుల్లో రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కాకినాడ సబ్ డివిజన్ లో కేసెస్. దీనిలో ఒక 117 గ్రాముల బంగారం, 629 గ్రాముల వెండి, అట్లనే 1,95,000 రూపాయలు క్యాష్ సహజంగా దొరకదు. మనం తొందరగా పట్టుకోవడం వల్ల ఇంకా క్యాష్ ఖర్చు పెట్టుకోకుండా దొరికింది. జనరలీ క్యాష్ ఇస్ వెరీ హార్డ్ టు రికవర్, స్పెండ్ చేసేస్తారు తొందరగా. బంగారం, వెండి అంటే మనం రికవర్ చేయగలుగుతున్నాం. ఈ కేసులు తొందరగా పట్టుకునేసరికంటే ఈ నేరాలన్నీ 2026 లో రీసెంట్ గా ఫిబ్రవరి, మార్చ్ లో జరిగిన నేరాలు. సో 4 కేసెస్ లో ఈ గోల్డ్, సిల్వర్ అండ్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది. అట్లనే సామల్కోటలో బైక్ అఫెండర్స్ ని పట్టుకొని 2 వీలర్లు దొంగతనం చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఒక 6 బైకులు వర్త్ అబౌట్ 5 lakhs రికవర్ చేయడం జరిగింది. ఈ కేసుల్లో వనమాడి జానకిరాము, సతీష్ అని 2 బైక్ అఫెండర్లు, ఇంకొక అఫెండర్ అబ్స్కాండింగ్ లో ఉన్నాడు శివశంకర్ అని, వీడు దొరకాల్సి ఉంది. వీళ్ళందరూ బైక్ అఫెండర్లు. అట్లనే రేకాడు వెంకటేశ్వర్లు అని వీడి దగ్గర నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. వీడి ఇంకొక 2 జువెనైల్స్, చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటాం, మైనర్స్, వాళ్ళిద్దరితో కలిసి ఈ దొంగతనాలకి పాల్పడ్డాడు. సో రీసెంట్ గా విత్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ టవర్ డంపులు తీయటం కానీ మనం ఇన్స్టాల్ చేసిన సీసీ కెమెరాస్ నుంచి వచ్చిన పాజిటివ్ ఎఫెక్ట్ ఇది. శ్రీశైలం మల్లికార్జున స్వామికి నవ్య రవీంద్రారెడ్డి నాగభరణాన్ని సమర్పించారు. 2 కేజీల 400 గ్రాముల బంగారు ఉన్న నాగభరణాన్ని, బరువు ఉన్న నాగభరణాన్ని అందజేశారు. అనంతరం దాతలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద ఆశీర్వచనంతో పాటు స్వామి, అమ్మవార్ల శేష వస్త్రాలను, ప్రసాదాలను దేవస్థానం అందించింది. ఈ సందర్భంగా దాత నవ్య రవీంద్రారెడ్డి స్వామివారి మొక్కులు చెల్లించుకున్నారు. सदायुः पुरुषः शतेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठितास्तु
शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठितास्तु भास्तु शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठितास्तु भास्तु తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. వివిధ డివిజన్లోని సమస్యలపై బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీనిచ్చారు. త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జనవాణి కార్యక్రమం ప్రతి నెల మొదటి శనివారం, మూడవ శనివారం జనసేన పార్టీ ఎమ్మెల్యే పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నాము. దీనికి అధికారులు కూడా రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు, సంబంధిత అధికారులు కూడా వస్తున్నారు. కొన్ని సమస్యలు ఇక్కడికిక్కడే పరిష్కారాలు కూడా లభిస్తున్నాయి, చెప్పి పంపుతున్నాం. లేనివన్నిటిని కూడా రెవెన్యూవి, టీటీడీవి, పోలీస్వి, మున్సిపాలిటీవి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్వి, సంబంధిత డిపార్ట్మెంట్ల వాళ్లకు హెడ్లకు కూడా రాసి పంపి ఒక నెల రోజులు 15 రోజుల కాలంలో దీన్ని పరిష్కరించే దిశగా ఈ జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను తీరుస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు తిరుపతి, తిరుమల ట్యాక్సీ డ్రైవర్ల అసోసియేషన్ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉన్నాయి. ఏది ఏమైనా వాళ్ళు ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వాళ్లకు సహకరించడం లేదనేసి అక్కడ పోలీస్ అధికారులు, విజిలెన్స్ అధికారులు, టీటీడీ అధికారులు అందరూ కూడా కావాలని ఇబ్బందులు పెట్టించి చాలా బాధలు పెట్టిస్తున్నారనేసి కూడా ట్యాక్సీ డ్రైవర్లు కూడా ఈరోజు రావడం జరిగింది. ఖచ్చితంగా కూడా వాళ్ళకు కూడా నేను చెప్పాను. జనవాణి నంద్యాల జిల్లా నందికొట్కూరులో న్యాయ వ్యవస్థ మరింత బలోపేతమైంది. కొత్తగా మంజూరైన అదనపు కోర్టును హైకోర్టు పోర్ట్ఫోలియో న్యాయమూర్తులు కృష్ణమోహన్, శ్రీనివాస్ రెడ్డి, హరినాథ్ శర్మలు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. అంతకుముందు న్యాయమూర్తులకు బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సివిల్ జడ్జిలు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. జూనియర్ న్యాయవాదులు నిరంతరం చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, చిన్న చిన్న వివాదాలను కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. జిల్లాలో మంజూరైన 21 కోర్టులలో తొలి కోర్టు నందికొట్కూరులో ప్రారంభం కావడం విశేషం. తిరుమల తిరుపతి దేవస్థానాల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. టీటీడీ ఉద్యోగులకు తక్షణమే పీఆర్సీ బకాయి ఉన్న 4 డిఏలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలోని పరిపాలనా భవన్ వద్ద నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పాల్గొన్నారు. అలిపిరి వద్ద ఉన్న 400 ఎకరాల భూమిని టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలుగా కేటాయించాలని కోరారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన ప్రధాని మోదీ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని అంశంపై స్పందిస్తూ తిరుపతిని రాజధాని చేయాలని తాము గతంలోనే కోరామని, ప్రభుత్వం అమరావతిపై మంత్రివర్గమే తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.
ఉద్యోగస్తులందరికీ పిఆర్సీ వెంటనే మొట్టమొదటిది రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాజధానిని తిరుపతి చేయమని నేను అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ తో అడగడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ ఏడీ బిల్డింగ్ లో ఆంధ్రప్రదేశ్ సచివాలయం చేయమని చెప్పాను. ఇప్పుడు ఈఓ గారు కూర్చున్నటువంటి రూమ్ మీరు చూసారో లేదో, దాన్ని ముఖ్యమంత్రి గారి రూమ్ చేయమని నేను చెప్పాను డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి, ప్రధానమంత్రికి. అంతేకాదు అసెంబ్లీకి కూడా కావలసినటువంటి బిల్డింగ్లు ఉన్నాయి. తిరుపతి రాజధాని నగరం చేయమని నేను అడిగితే ఆయన చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో మన రాయలసీమలో పుట్టినటువంటి ఇద్దరు బిడ్డలు, తిరుపతిలో పుట్టినటువంటి ఒక బిడ్డ, ఆయన సచివాలయ రాజధానిని అమరావతిలో పెట్టాలంటున్నారు. రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ ఇష్టపడటం లేదు. అమరావతిని చంద్రావతి అంటున్నారు, అమరావతిని చంద్రావతి అంటున్నారు. ఇంకొక రాయలసీమ బిడ్డ బందర్లో పెట్టమంటున్నాడు. ఈ ఇద్దరు బిడ్డలు ఓడిపోవడం ఖాయం రాజధాని విషయంలో. ఖచ్చితంగా బ్రహ్మం గారు చెప్పినట్టుగా తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుంది. రెండో విషయం పిఆర్సీలు. మరి లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళందరికీ పిఆర్సీ లేదు, పే రివిజన్ కమిషన్ అనేది వేయలేదు. తిరుపతి జిల్లా పాకాలలో పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఎస్ఐ తరుణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు భారీగా జరిమానాలు విధించారు. ముఖ్యంగా కొత్త చట్టాల ప్రకారం మద్యం తాగి వాహనం నడిపితే 10,000 రూపాయల జరిమానా విధిస్తామని ఎస్ఐ హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, హెల్మెట్ ధరించలేకపోయినా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇస్తే సీజ్ చేస్తామని చెబుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. పాకాల స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజల యొక్క శాంతి భద్రతలకి ఏ విధమైన భంగం కలగకుండా చూసుకుంటారని, అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో ఏవైనా అనివార్య కార్యాలు చేసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని, బహిరంగంగా మద్యపానాలు కానీ, ధూమపానాలు కానీ, పేకాట్లు కానీ ఏవైనా చట్ట వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు వారిపైన చట్టపరమైన చర్యలు, కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందరికీ తెలియజేస్తున్నాను. కావున మా యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరూ ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మాకు సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను. పాకాల స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజల యొక్క శాంతి భద్రతలకి ఏ విధమైన నీటి సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమన్నారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చెన్నారెడ్డి కాలనీలోని కృష్ణమనాయుడు పుష్కరిణి వద్ద జలధార జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారి పుష్కరిణికి ప్రత్యేక హారతులు సమర్పించారు. భూగర్భ జలాల పెంపు, ఇంకుడు గుంతల ఏర్పాటుపై ప్రజల్లో చైతన్యం కల్పించారు.
పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల వరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి కల్పించే దిశగా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో జలహారతి ఈరోజు సమర్పించడం కూడా జరిగింది. వర్షపు నీటి సంరక్షణ, అదేవిధంగా ఇంకుడు గుంతల నిర్మాణం, భూగర్భ జలాశయ పునర్జీవనం కోసం ఈ నెల కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా పాటించడం జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం 1.5 సంవత్సరం కాలంలో ప్రతి నెల 3వ శనివారం ప్రతి ఒక్క కార్యక్రమం, పార్కులు క్లీనింగ్, అపార్ట్మెంట్ల దగ్గర వ్యర్థాల క్లీనింగ్, రోడ్ల క్లీనింగ్, ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి పరిసరాల్లో ఇంటితో పాటు పరిసరాలతో కూడా పరిశుభ్రపరుచుకునే దిశగా, అవగాహన కల్పించే దిశగా ఈ యొక్క కార్యక్రమాలని చేపడుతున్నామనేసి కూడా తెలియజేస్తున్నాం. అనేక కార్యక్రమాలు, నీటి వసతి ఉన్నప్పుడే అనేక సమస్యలు ఇక్కడికి వస్తాయి. అనేక విధాలుగా కూడా ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని భావించే ఈ జలధార కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చి అనేక కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేస్తున్న, వారు కేంద్రం నుంచి వస్తున్న నిధులు కావచ్చు, పర్మిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధిని కేంద్ర బిందువుగా చేసుకుని ఎన్డీఏ కూటమి ఈ రోజు పరిపాలన కొనసాగిస్తా ఉందని తెలియజేస్తాం. మిగతా నాయకులందరూ కార్యక్రమాన్ని ఈ రోజు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఇది చాలా పురాతనమైన కోనేరు. ఈ కోనేరులో ఈ రోజు జలధార కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. మెయిన్ గా వాటర్ టేబుల్ దాన్ని మనము పెంచుకోవటంలో మన పబ్లిక్ ని ఎలాగనేది వాళ్ళకి ఐఈసీ క్రియేట్ చేస్తూ ఈ రోజు భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ చెన్నారెడ్డి కాలనీలో కృష్ణనాయుడు గారి కోనేరులో మనము ఇక్కడ జలధారతి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నేను పబ్లిక్ అందరినీ అప్పీల్ చేసేది, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాటర్ చాలా మనకి ప్రెషియస్ రిసోర్స్ అన్నమాట. దాన్ని అందరూ కూడాను ఈ వచ్చేది కూడా సమ్మర్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రిసోర్స్ ని మీరు అందరూ కూడా ప్రిజర్వ్ చేసుకుని కన్జర్వ్ చేయండి, అంటే వేస్ట్ చేయొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ తిరుపతిలోని పేరూరు చెరువు వద్ద సుస్థిర ఆంధ్రాకు మార్గం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే పులివర్తి నాని నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆక్రమణలకు గురైన జలవనరులను కాపాడుతూ భూగర్భ జలాల పెంపునకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా బైక్ పై కలెక్టర్ ను ఎక్కించుకుని చెరువు కట్ట పరిసరాలను పరిశీలించడం అందరినీ ఆకట్టుకుంది. ఏలూరులో రైతు సంపద సహజ సేంద్రియ ఉత్పత్తుల మెగా మేళాను నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో 175 రకాల సేంద్రియ ఉత్పత్తులను ఈ మేళాలో ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో కొనుగోలుదారులు స్టాల్స్ ను సందర్శించి వివిధ రకాల సేంద్రియ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఈ సేంద్రియ ఉత్పత్తుల మేళాను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ప్రారంభించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు.
ఏలూరు రైతు సంపద పేరుతో అయితే ఇటు సహజ సేంద్రియ ఆహార ఉత్పత్తులను రైతులే తమ ధరలను అయితే ఇటు ఏదైతే ఉత్పత్తులు పెంచుతున్నారో సేంద్రియ పద్ధతిలో వారి ఉత్పత్తులను వారే రేటు నిర్ణయించి వారే ఆన్లైన్లో పెట్టి అమ్ముకునే విధంగా కూడా ఒక స్కానర్ నిర్ణయించేసి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అయితే ఈ రోజు DCMS లో అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం రైతు బజార్లో ఏదైతే రైతు మెగా మార్ట్ అంటే రైతే సంపద ఏదైతే ఉందో దాని అక్కడైతే ఉన్నాం. ప్రస్తుతం మనం వివిధ రకాల బియ్యాలు ఏదైతే ఉన్నామో బియ్యాలను కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు పూర్వకాలంలో ఎటువంటి మాదిరిగా ఉండేదో బియ్యంలో రకాలన్నింటినీ కూడా అలా ఉన్నాం. అది కూడా సేంద్రియ పద్ధతులు అంటే ఎటువంటి రసాయనాలు కెమికల్స్ కూడా కలవకుండా మొత్తం అంతా కూడా ఈ ఫార్మింగ్ అంతా కూడా చేసే పరిస్థితులు అయితే ఇదంతా ఉంది. అంటే రైతులందరూ కూడా ఈ కల్టివేషన్ అంతా కూడా ఇటు ఆర్గానిక్ పద్ధతుల్లో న్యాచురల్ గా ఇటు సహజ సేంద్రియ పద్ధతుల్లోనే మొత్తం ఇవన్నీ కూడా పండించుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి కూడా రైతులు ఈ ఏదైతే పంటను పండించి తెస్తున్నారో పంటను పండించి తెచ్చిన పంటను డైరెక్ట్ గా ఇక్కడ ఏర్పాటు చేసిన అంటే రైతు సంపద అన్న కార్యక్రమానికి ఈ యాప్ ద్వారా ఏదైతే ఉందో యాప్ని ఆ స్కానర్ ఉందో ఆ స్కానర్ ని వారు స్కాన్ చేయగానే డైరెక్ట్ గా రైతుతో అప్రోచ్ అయ్యి రైతుతో మాట్లాడుకొని ఇది బియ్యం కానివ్వండి, అలాగే కూరగాయలు కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, అలాగే పద్ధతులు ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు కోకోలు అయితే అధికంగా దొరుకుతూ ఉంటాయి. కోకోలు కూడా ఇటు సహజ సిద్ధంగా కూడా ఇటు కోకో నుంచి కూడా చాక్లెట్లు తయారు చేసే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చాక్లెట్లను కూడా సేంద్రియ పద్ధతి ఉందో సేంద్రియ పద్ధతి ద్వారానే ఇటు చాక్లెట్లు కూడా ఇటు మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటు సేంద్రియ పద్ధతిలో ఈ చాక్లెట్ ని కూడా తయారు చేసే పద్ధతి ఉంది. దాంతో కూడా ఇటు చాక్లెట్ స్టాల్ ఏదైతే ఉందో మన విజువల్స్ లో చూస్తున్నాం చాక్లెట్స్ ని కూడా ఇటు కోకోలు ఏదైతే ఉందో వారి పొలంలో వాళ్ళు పెంచుకున్న కోకోల్ని ఏదైతే ఉందో దాన్నే కూడా ఇటు అంతా కూడా చేసి ఈ చాక్లెట్స్ ని కూడా తయారు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆమెను అడిగి చెప్దాం అసలు ఇది ఎలా తయారు చేస్తున్నారు, ఈ పౌడర్స్ ఏంటి, ఈ చాక్లెట్స్ అన్నింటిని కూడా ఈ చాక్లెట్స్ విధానంలో రావడానికి ఎలా వస్తుంది అన్నది కూడా ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇది కోకోని మీ పొలంలోనే పెంచుతున్నాను అంటున్నారు. ఈ చాక్లెట్ లాగా రావడానికి ఏం చేస్తారు, ఆ కాయ నుంచి కోకో కాయ నుంచి ఎలా తీస్తారో ఏం చేస్తారండి? నమస్తే అండి, నా పేరు ప్రియరజని అండి. శక్తి చాక్లెట్స్ అని మా చాక్లెట్ యూనిట్ పేరండి. మేము మా సొంత తోటలో నుంచే అండి కోకో కాయలు కోస్తామండి. కోసిన తర్వాత 6 రోజులు ఫర్మెంటేషన్ చేస్తామండి చెక్క బాక్స్లోని. ఆ తర్వాత మేము డ్రై చేస్తామండి, 4 డేస్ డ్రై అవుతుందండి. ఆ తర్వాత మేము నిప్స్ చేస్తామండి. నిప్స్ చేసి తర్వాత గ్రైండింగ్ చేస్తామండి. గ్రైండింగ్ చేసి చాక్లెట్స్ చేస్తామండి. గ్రైండింగ్ చేసి అంటే మీ దగ్గర దాన్ని మీరే మొత్తం ఇదంతా కూడా రా మెటీరియల్ ని తీసుకొని మీరే తయారు చేస్తారు. ఒక చాక్లెట్ తీసి చూపించారు అది ఎలా అంటే మామూలుగా బయట షాప్స్ లో దొరికే దానిలాగా వస్తుంది ఉంటుందా మొత్తం అంతా? పెద్ద ఫ్యాక్టరీలు ఏదైతే క్యాడ్బరీ చాక్లెట్స్ ఉన్నా అటువంటి మాదిరిగా ఈ చాక్లెట్ కూడా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఉంటుంది ఈ చాక్లెట్ కూడా ఉంటుందండి, టేస్ట్ ఉంది. 20 రూపీస్ అండి, 10 గ్రామ్స్ అండి. 10 గ్రామ్స్ క్యూబ్ అండి, 10 గ్రామ్స్ అండి, 20 రూపీస్ అండి. ఇంకా ఏమేమి ఉత్పత్తులు ఉన్నాయి మేడం కోకో నుంచి? కోకోలో మా దగ్గర కోకో పౌడర్ ఉంటుందండి, కోకో బీన్స్ ఉంటుందండి, కోకో నిప్స్ ఉంటుందండి, కోకో చాక్లెట్స్ ఉందండి. అయితే ఇక్కడికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? స్కానర్ కూడా ఉంది, ఇక్కడ రైతు సంపదన కార్యక్రమం మెగా మేళ పెట్టారు, 2 రోజులు కూడా ఇక్కడికి అమ్ముతున్నారు. అంటే బయట దొరికేదానికి కూడా ఇక్కడ తక్కువ రకానికి ఈ తక్కువ రేటుకి కూడా ఈ చాక్లెట్లు దొరికే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ రావడానికి గల ముఖ్య కారణం ఏంటి మేడం? మేము రావడానికి కారణం ఎక్కడో మాది విలేజ్ విజయరాయ్ చాలా చిన్న పల్లెటూరు అండి. మేము అక్కడ చేస్తున్నామని మాకు ఎవరికీ తెలియదండి. ఇలా మేడం స్టాల్ పెట్టించడం వల్ల అందరికీ తెలుస్తుందండి ఇక్కడ విజయరాయ్లో ఇలా చాక్లెట్స్ చేస్తున్నారండి. వీటిని ఎలా పెంచుతున్నారు, తర్వాత ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటి? ఏలూరు రైతు సంపద అని ఒక యాప్ ను కూడా క్రియేట్ చేశారు, స్కానర్ ఇచ్చారు. ఈ స్కానర్ ని స్కాన్ చేస్తే డైరెక్ట్ గా మీ దగ్గరికి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీరు డిసైడ్ చేసిన రేటుకి కూడా కొనుక్కోవచ్చు అని ఇవాళ మెగా మార్ట్ 2 రోజులు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద ఏమంటారు? ఈ మెగా మార్ట్ జరగడానికి రైతు సంపద ఏలూరు రైతు సంపద మెగా మార్ట్ జరగడానికి ముఖ్యంగా మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి మనం వందనాలు తెలుపుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆవిడ చాలా ఇంటరాక్షన్గా చేసుకుని అందరికీ చాలా శ్రద్ధ తీసుకుని ఇది చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆన్లైన్లో కూడా ఎవరైనా సరే ఇంటి దగ్గర ఉండి ఈ వినియోగపడే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని తెప్పించుకునేలాగా, అలాగే రైతులు పండించిన వాటిని తన స్థానంలో ఉండి అమ్ముకోవడానికి అవకాశం కలుగుతుందండి. ఇటు ఏదైతే ఉందో రైతులకి సంబంధించి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కానివ్వండి, ఈ న్యాచురల్ పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం చేయడానికి గల కారణం ఇటు రైతుకి డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. రైతుకి భూమి ఇస్తే భూమిని ఏం చేయాలో తెలుసు అన్న పరిస్థితుల్లోనే ఇక్కడ వీరందరూ కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇటు చూసుకుంటే ఈ సేంద్రియ వ్యవసాయంలో ఏదైనా చూసుకుంటే ఇటు బయట దొరికే దానికన్నా తక్కువ రేటుకి రైతు దగ్గర దొరుకుతుంది. రైతు దగ్గర నుంచి కూడా ఇటు వినియోగదారుడి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఏదైతే దళారులు ఉన్నారో దళారుల మధ్యలో రేటు ఎక్కువ చేసి అమ్ముతున్నారు. ఈ మెగా మార్ట్ ఏలూరు రైతు సంపద
సంపద అన్న యాప్ని క్రియేట్ చేయటం, ఈ మెగా మార్ట్ 2 రోజులు కూడా ఇక్కడ నిర్వహించడానికి గల కారణం ఏదైతే వినియోగదారులు ఉన్నారో వినియోగదారులు ముఖ్యంగా ఈ యాప్ని ఏదో స్కానర్ని తీసుకొని ఇక్కడ డైరెక్ట్గా రైతు దగ్గరికి వచ్చి ఆ రైతులు ఎప్పుడు వచ్చే వారు తయారు చేసిన దానికంటే ఒకటి కాదు, కూరగాయల దగ్గర నుంచి బియ్యం దగ్గర నుంచి పప్పు దినుసులు కానివ్వండి, అల్లం, పసుపు, మొత్తం కారం, అలాగే ఆయిల్స్ కానివ్వండి, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ఉత్పత్తులు మొత్తం అన్నీ కూడా తినే ఫ్రూట్స్ అన్ని కూడా ప్రతిదీ కూడా ఫెర్టిలైజర్స్ ఏదైతే ఉన్నాయో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏవి ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతిలోనే గోమూత్రంతో గోపేడతోనే మొత్తం ఇవన్నిటినీ కూడా భూమి సారవంతం చేసుకొని వీటిలన్నింటినీ కూడా పండిస్తున్నామని వీరు చెప్తున్నారు. డైరెక్ట్గా వినియోగదారుడికి చేరువయ్యే విధంగా ఇటు తక్కువ రేటు కంటే బయట బహిరంగ మార్కెట్లో ఉన్న రేటు కన్నా కూడా ఇక్కడ రైతు మెగా మార్ట్ ఏదైతే ఉందంటే రైతులు డైరెక్ట్గా పండించి రైతులు అందిస్తున్నారు కాబట్టి దాని రేటు వారు నిర్ణయించి బయట ఉన్న దానికి కూడా దీనికి 50% రేటు తక్కువగా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదంటే కూడా ముందు రానున్న తరాలకైతే ఇటు ఆహార అలవాట్లు మారిస్తేనే ఇటు ఆరోగ్యకరమైన జీవితం సాగిస్తామన్న ముఖ్య ఉద్దేశంతో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి తెలుగు అయితే ఈ ముందడుగు తీసుకున్నారని ఇక్కడ రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్ కి పోషం మెగా 9 టీవీ.